అందరికీ నమస్కారం. మహాశివరాత్రి అనేది శివభక్తులందరికీ అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే ఒక్క చిన్న పూజ కూడా అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే పూజలో ఉపయోగించకూడని కొన్ని వస్తువులు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో మహాశివరాత్రి పూజలో ఉపయోగించకూడని వస్తువులు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మిక కారణాలు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా తులసి ఆకులు. తులసీదేవి ప్రధానంగా మహావిష్ణువుకు ప్రియమైనది. పురాణాల ప్రకారం తులసీదేవి విష్ణువు పట్ల అపారమైన భక్తి కలిగి ఉండడం వల్ల శివార్చనలో తులసి ఆకులను ఉపయోగించరాదు అని చెబుతారు. అందుకే శివ పూజలో బిల్వదళానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రెండవది కేతకీ పువ్వు. ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తర్కం జరిగినప్పుడు బ్రహ్మ అసత్యం చెప్పగా కేతకీ పువ్వు సాక్ష్యం చెప్పింది. ఆ కారణంగా ఆ పువ్వును శివ తన పూజలో నిషేధించాడని చెబుతారు. అందుకే శివార్చనలో కేతకీ పువ్వును ఉపయోగించరు. మూడవది కుంకుమ. కుంకుమ సౌభాగ్యానికి సూచకం. కానీ శివుడు విరక్త స్వభావం గల యోగి. అందుకే శివలింగానికి కుంకుమ వేయరు, బదులుగా విభూది లేదా భస్మం ఉపయోగిస్తారు. ఇది శివుని వైరాగ్య స్వరూపాన్ని సూచిస్తుంది. నాలుగవది విరిగిన మరియు పాడైపోయిన బిల్వదళాలు. బిల్వదళం శివునికి అత్యంత ప్రియమైనది, కానీ అది 3 దళాలతో సంపూర్ణంగా ఉండాలి. చిరిమిన, చినిగిపోయిన, ఎండిపోయిన లేదా ఒక దళం మాత్రమే ఉన్న బిల్వపత్రం ఉపయోగించరాదు. శాస్త్రాల ప్రకారం సంపూర్ణత శివునికి ఇష్టమైనది. 5. కొన్ని ప్రాంతాల్లో శివలింగానికి నేరుగా పసుపు వేయరు. పసుపు శక్తి స్వరూపమైన పార్వతీదేవిని సూచిస్తుంది. శివలింగం పురుషతత్వానికి సూచకంగా భావిస్తారు కాబట్టి పసుపు నేరుగా వేయడం నివారిస్తారు. అలాగే 6వ పరిహారం, కొన్ని సాంప్రదాయాల్లో కొబ్బరి నీటితో అభిషేకం చేయరు. గంగాజలం, పాలు, తేనె, పెరుగు వంటి పంచామృతంతో మాత్రమే అభిషేకం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వస్తువుల కంటే మనసులోని భక్తి ముఖ్యమైనది. మహాశివరాత్రి రోజు ఓం నమః శివాయ జపం చేస్తూ ఉపవాసం, జాగరణ చేస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. హరహర మహాదేవ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.